హైదరాబాద్ పేలుళ్ల కుట్ర కేసులో విచారణ కొనసాగుతుంది. 2 రోజులుగా విజయనగరంలోనే మకాం వేసిన ఎన్ఐఏ సిరాజ్ ఫ్యామిలీ కదలికలు, ఆర్థిక లావాదేవీలపై ఆరా తీస్తుంది. సిరాజ్ ఫ్యామిలీకి ట్రాన్స్పోర్ట్ బిజినెస్ ఉన్నట్లు గుర్తించింది. దాని ద్వారా పేలుడు పదార్థాలు తెప్పించాడా అనే కోణంలో విచారిస్తుంది. సిరాజ్, అతడి కుటుంబ సభ్యుల బ్యాంకు ఖాతాలపై ఎన్ఐఏ దృష్టి పెట్టింది. కేంద్ర సహకార బ్యాంకులో ఫ్యామిలీ మొత్తానికి ఖాతాలున్నట్లు నిర్ధారించింది. అయితే సిరాజ్ అరెస్టు తర్వాత 2 సార్లు లాకర్ ఓపెన్ కు తండ్రి ప్రయత్నించినట్లు సమాచారం. అయితే ఎన్ఐఏ అప్పటికే బ్యాంక్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు ఒప్పుకోలేదని తెలిసింది. ఇక సిరాజ్, సమీర్ కస్టడీ పిటిషన్పై ఇవాళ తీర్పు ఇవ్వనుంది కోర్టు. 5 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరారు విజయనగరం పోలీసులు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివశంకర్ అందుబాటులో ఉన్నారు. రైట్ శివశంకర్, ఇప్పటికే చూసుకుంటే కోర్టులో హాజరుపరిచిన తర్వాత రిమాండ్కి విధించాలని కోరుతున్నారు సిరాజ్ని విజయనగరం పోలీసులు. మరి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ఇప్పటి వరకు జరిగిన ఎంక్వైరీలో ఎటువంటి అంశాలు తెరపైకి వస్తున్నాయి? రత్న, మనం చూసుకున్నట్లయితే ఇప్పటికీ ఏపీ పోలీసులు అయితే విజయనగరం జిల్లా కోర్టుకైతే సిరాజ్ సమీర్ ఇద్దరిని కూడా కస్టడీకి ఇవ్వమని చెప్పి సుమారు 5 రోజుల పాటు కస్టడీకి ఇవ్వమని చెప్పేసి కస్టడీ పిటిషన్ అయితే వేయడం జరిగింది. అయితే నిన్న వాదనలు పూర్తిగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ చెప్పిన వాదనలు విన్న తర్వాత, ఎందుకంటే సిరాజ్ సమీర్ తరఫు నుంచి ఇంతవరకు కూడా ఏ లాయర్ కూడా ముందుకు వాదించడానికి ముందు రాలేదు కాబట్టి కేవలం పబ్లిక్ ప్రాసిక్యూటర్ మాత్రమే పూర్తి వాదనలు అయితే జిల్లా జడ్జికి వినిపించడం జరిగింది. వినిపించిన తర్వాత సుమారు సాయంత్రం వరకు కూడా పూర్తిగా, అంటే మొత్తం కేసు సంబంధించి, జాతీయ భద్రతకు సంబంధించి ఈ కేసు ఎంత కీలకమైనది, కస్టడీకి ఇవ్వడం వల్ల ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి, ఎంత దర్యాప్తు చేయొచ్చు, దేశ భద్రతకు సంబంధించి ఎంత కీలకమైన అంశాలు సమాచారం రాబట్టవచ్చు అనే విషయంపై పబ్లిక్ ప్రాసిక్యూటర్ పూర్తిగా వివరించినట్లు తెలుస్తోంది. వివరించిన తర్వాత తీర్పునైతే రిజర్వ్ చేశారు. రిజర్వ్ చేసి ఈ రోజు తీర్పు వెలువరించే అవకాశం మనకు కనిపిస్తోంది. ఈ రోజు తీర్పు వెలువరించిన తర్వాత సుమారు 5 రోజుల నుంచి 7 రోజుల పాటు సిరాజ్ సమీర్ ఇద్దరిని కూడా జిల్లా పోలీసు కస్టడీకి ఇచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. అయితే జిల్లా పోలీసు కస్టడీకి ఇచ్చినప్పటికీ కూడా ఎన్ఐఏ అధికారుల ఆధ్వర్యంలో పూర్తిగా యొక్క విచారణ జరగనున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటికే మనం చూసినట్లయితే సిరాజ్ కుటుంబానికి ఒక ట్రాన్స్పోర్ట్ బిజినెస్ అనేది మొదటి నుంచి సుమారు 50 ఏళ్ల నుంచి ట్రాన్స్పోర్ట్ బిజినెస్ అనేది ఉందన్నటువంటి సమాచారం అందుతోంది. సమాచారం అందిన నేపథ్యంలో, అంటే ముఖ్యంగా పేలుడు పదార్థాలు ఇంతవరకు కూడా మనం ఆన్లైన్ ద్వారా కొనుగోలు చేశాడా, ఇతరత్ర అంటే మార్గాల ద్వారా తెప్పించుకున్న దానిపై అనేక కోణాల్లో అనుమానాలు అయితే వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆయనకి ఒక ట్రాన్స్పోర్ట్ బిజినెస్ కూడా సుమారు 50 ఏళ్ల నుంచి సిరాజ్ కుటుంబానికి ఉందని పక్కా సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలో ఆయన ఈ ట్రాన్స్పోర్ట్, ఎందుకంటే ఆల్ ఇండియా పర్మిట్స్ కూడా వాళ్ళ వెహికల్స్ ఉన్నాయన్న సమాచారం కూడా అందుతోంది. అయితే ఈ పర్మిట్ నేపథ్యంలో వాళ్ళు ఇతర రాష్ట్రాల నుంచి ఎక్కడి నుంచైనా పేలుడు పదార్థాలు సేకరించి తీసుకొచ్చాడు సిరాజ్ అనే దానిపై కూడా ఎన్ఐఏ అధికారులు విచారించే అవకాశం ఉంది. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఇంకా సిరాజ్ బ్యాంక్ ఖాతాలకు సంబంధించి గతంలోనే మనం చెప్పుకున్నాం. అతను నేషనలైజ్డ్ బ్యాంకుల నుంచి కాకుండా జిల్లా కేంద్ర సహకార బ్యాంకులోనే మొత్తం అకౌంట్లన్నీ కూడా ఓపెన్ చేశాడు. అందులోనే కుటుంబ సభ్యుల అకౌంట్లు కూడా ఉన్నట్లయితే ఎన్ఐఏ అధికారులు గుర్తించారు. దీనికి సంబంధించి ఎంతెంత అమౌంట్ ట్రాన్స్ఫర్ అవుతుంది అంటే కేవలం అమౌంట్ క్రెడిట్ అవ్వడం తప్ప ఎక్కడ డెబిట్ అవ్వడం అయితే చూపించలేదనే అనుమానం కూడా ఎన్ఐఏ అధికారులు వ్యక్తం చేశారు. ఇప్పటికే బ్యాంక్ కూడా కీలకమైన సమాచారాలు ఇచ్చారు, కీలకమైన ఆదేశాలు కూడా ఇచ్చారు. ఎక్కడ కూడా ఈ బ్యాంక్ డీటెయిల్స్ బయటికి వెల్లడించొద్దనే అంశాలపైన కూడా కీలకమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఎన్ఐఏ అధికారులు. అయితే దీనికి సంబంధించి మనం చూస్తుంటే వివిధ కథనాలు వచ్చినప్పటికీ కూడా ఇందులో వాస్తవాలు మాత్రం ఎన్ఐఏ పోలీసులు ధృవీకరించాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే మనం చూసుకున్నట్లయితే ఏదైతే జిల్లా సహకార బ్యాంకులు, ఎందుకంటే లోకల్లోనే సిరాజ్ సెంటర్ రెహమాన్ కూడా ఏఎస్ఐగా పనిచేస్తున్న నేపథ్యంలో ఓసారి సివిల్ డ్రెస్ లో, మరోసారి యూనిఫామ్ లో వెళ్లి, ఎందుకంటే ఆయనకి ప్రత్యేకించి ఓ లాకర్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది, ఆ లాకర్ ఓపెన్ చేయాలని ఆయన అడిగినట్లు కూడా తెలుస్తుంది. అయితే ఎన్ఐఏ అధికారులు ఇచ్చినటువంటి ఆదేశాలతో బ్యాంక్ అధికారులు ససేమీర అనడంతో ఆయన వినితిరడం కూడా జరిగింది. అదే మనం మరొక కీలక పాయింట్ కూడా మాట్లాడుకోవాలి. ఇంత కీలకమైనటువంటి విచారణ జరుగుతున్న సమయంలో కొడుకు ఒక ఉగ్రవాదిగా ముద్ర వేయబడినటువంటి తరుణంలో ఇంత హడావుడిగా, ఇంత హుటాహుటిన ఎన్ఐఏ అధికారులు కూడా విజయనగరంలో తిష్ట వేసిన సందర్భంలో కూడా సిరాజ్ తండ్రి రెహమాన్ ఎందుకు బ్యాంక్ వెళ్లి బ్యాంక్ లాకర్లు తెరవాలని చూశారనే దానిపై కూడా ఎన్ఐఏ అధికారులు సీరియస్ గా విచారణ చేసే అవకాశం ఉంది. మరింత ముమ్మరం చేసి ఉంది దర్యాప్తు. ఇంతవరకు కూడా చాలా 2 రోజుల నుంచి కూడా ఎన్ఐఏ అధికారులు విజయనగరంలో తిష్ట వేస్తున్నారు. అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు బట్టి, ఎందుకంటే ఆయన 2 times డీసీబీ బ్యాంక్ వెళ్ళడం, అక్కడ లాకర్ ఓపెన్ చేయాలని కోరడం, దీనిపై కూడా ఎన్ఐఏ అధికారులు చాలా సీరియస్ గా తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే
ఇదివరకే సిరాజ్ కుటుంబ సభ్యులు మొత్తం అటు సిరాజ్ తండ్రి రెహమాన్ కావచ్చు, ఎస్టీఎఫ్ కానిస్టేబుల్ గా పనిచేసే సోదరుడు కావచ్చు, మొత్తం కుటుంబ సభ్యుల వివరాలు అటు ఆధార్ కార్డు కావచ్చు, పాన్ కార్డు కావచ్చు, మొత్తం వివరాలన్నీ కూడా ఇప్పటికే సేకరించారు. నిన్న కూడా కొంత చాలా మేరకు విచారణ కూడా చేశారు. అయితే ఇంత విచారణ జరుగుతున్న సమయంలో సిరాజ్ తండ్రి ఎందుకు లాకర్ ఓపెనింగ్ చేయాలని చెప్పేసి బ్యాంక్ అధికారులు కోరాడు అనే కోణంలో కూడా చాలా సీరియస్ గా విచారణ జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే దీనిపై మనం చూస్తున్నాం. 2 రోజుల నుంచి కూడా ఎన్ఐ అధికారులు ఇక్కడే తిష్ట వేశారు. అనేక ప్రాంతాల్లో చర్యలు పడుతున్నారు, సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. చాలా సీక్రెట్ గా ఆపరేషన్ సాగుతుంది. ఎందుకంటే పేలుడు పదార్థాలు ఉంచిన ప్రదేశం కావచ్చు, పేలుడు పదార్థాలు ముఖ్యంగా ఎందుకంటే ఆయన మానవ బాంబుకు కూడా మారడానికి కొంత ప్రయత్నాలు జరిగినట్టు తెలుస్తోంది. అంత దానికి కూడా ఆయన తెగబడ్డాడని చెప్పి మనకు తెలుస్తోంది. సిరాజ్ కాదు సమీర్ ఇద్దరు కూడా మానవ బాంబులుగా మారడానికి కూడా ప్రయత్నాలు సాగిస్తున్నారనే కోణంలో కూడా చాలా తీవ్రంగా దర్యాప్తు సాగుతున్న నేపథ్యంలో సిరాజ్ తండ్రి ఈ విధమైన బ్యాంకు వెళ్లి ఖాతాలు తెరవడం ఎంత కూడా ఒక ఇష్యూగా మారుతున్నటువంటి పరిణామం అయితే చాలా సీరియస్ గా సాగుతుంది. సో దీనిపై ఎన్ఐ అధికారులు ఈ రోజు కూడా మరొకసారి విచారణకు రానున్నారు. ఎటువంటి విషయాలు విచారించే అవకాశం ఉందని కూడా మనం చూడాల్సి ఉంది. అది మరోవైపు పోలీస్ కస్టడీకి ఇచ్చిన తర్వాత లోకల్ పోలీసులు కావచ్చు, ఎన్ఐ అధికారులు కావచ్చు, ఇంకా ఎటువంటి కూపీ లాగే అవకాశం ఉందని కూడా చూడాలి. ముఖ్యంగా సిరాజ్ మొబైల్లో కూడా అనేక కీలకమైన అంశాలు కూడా ఇప్పటికే ఎన్ఐ అధికారులు సేకరించినట్టు తెలుస్తోంది. ఎందుకంటే సిరాజ్ ని అరెస్ట్ చేసిన తర్వాత కూడా సిరాజ్ లో ఎలాంటి పశ్చాత్తాపం కనిపించలేదని కూడా మనకి సమాచారం అందుతుంది. ఎందుకంటే అరెస్ట్ చేసిన తర్వాత కూడా మేము ఇలానే చేస్తాం, మీరేం చేయగలరు అనే కోణంలో పోలీసుల్ని ప్రశ్నించినట్లు కూడా మనకి సమాచారం అందుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రత్న. రైట్, థ్యాంక్ యూ శివశంకర్.